విజయలక్ష్మిని వరించి వచ్చిన తన కుమారులను చూసి కుంతి మహదానందంతో పాండవులను అక్కున చేర్చుకుని వారి బుగ్గలు నిమిరి ఆశీర్వదించింది. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, అత్తా, ఇంతకాలం పరుల పంచన ఉంటూ దుర్భర కష్టపరంపరలు అనుభవించిన నీకు ఇకపై కాలమంతా సుఖసంతోషాలే అని పలుకుతూ ఉంటే, కృష్ణా, వాసుదేవా, రక్షించు రక్షించు అంటూ పరుగు పరుగున ఉత్తర వచ్చి శ్రీకృష్ణుని పాదాలపై వ్రాలి, నా గర్భం అగ్నిజ్వాలలతో దహించుకుపోతోంది, నా గర్భస్థ శిశువును రక్షించవా తండ్రి అని విలపిస్తోంటే కుంతి పాండవుల ముఖాల్లో దైన్యం. అది చూసి శ్రీకృష్ణుడు వారికి ధైర్యం చెప్పి, ఇందుకు కారణం అపాండవ మగుగాక అని అశ్వత్థామ ప్రయోగించిన దివ్యాస్త్ర ప్రభావం. నేనున్నానుగా, ధైర్యం వహించండి అని పలికి చక్రహస్తుడే ఉత్తర గర్భమందు ప్రవేశించి తన మాయచే ఆ శిశువును ఆవరించి ఉన్న అస్త్రజ్వాలలను హరించి ఆ శిశువును రక్షించాడు. ఉత్తర ముఖంలో ఉపశాంతి. అక్కడ శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, ఇక మీకు ఏ భయం లేదు, రాదు అన్నాడు. ఉత్తర శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించింది. అప్పుడు కుంతీదేవి శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి, దేవకీనందన, నీవు ఆదిపురుషుడవు, అవ్యయుడవు, సకల జీవులనందు వెలుగొందే జ్యోతిస్వరూపుడవు, నీకు నమస్కృతులు. ఘోరమైన జనన మరణ పరంపరను హరించివేయగల సమర్థుడవు కనుకనే మహాయోగులు, పరమహంసలు, సాధువులు, ముముక్షువులు నీ చరణకమలాలను ఆశ్రయించి ఉంటారు. యదుభూషణ, అర్జున సఖ, నాలో కానీ పాండవులలో కానీ ఏ విధమైన మోహము పుట్టినా దానిని నిర్దాక్షిణ్యంగా ఖండించు. సాగర సంగమానికి సకల నదులు ఎంతగా ఆరాటపడతాయో అలా నా మనస్సు ఎప్పుడూ నీ చరణ సన్నిధిలో సంగమించేలా నన్ను అనుగ్రహించు. మోక్షప్రదాత కృష్ణ, మాకు ఏదో ఒక ఆపద కలగాలని కోరుకుంటాను. ఎందుకో తెలుసా? ఆపన్నులను రక్షించడానికి నువ్వు వస్తావు, నీ దర్శన భాగ్యం కలుగుతుంది. విషాదసాగరంలో ముంచడం, సుఖ సంతోషాల ఊయలలు లోపడం అంతా నీ లీలా వినోదమే కాని మరేదీ కాదు అని కుంతి ప్రార్థిస్తోంటే శ్రీకృష్ణుడు చిరుదరహాసాలు చిందిస్తూ సంతసించాడు.